నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో 260 కోట్ల అంచనాతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ. దేవతల రాజధాని నమూనాలో రాష్ట్ర రాజధాని ఉంటుందన్న సీఎం. మెప్మాలో అవినీతి అక్రమాలపై సంబంధిత ఆర్పి దివ్యశాంతి, సిఓ మాధవీలతలను విచారించిన కమిటీ. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రైళ్లలో జరిగిన చోరీలలో 2 వ్యక్తులు అరెస్ట్. నిందితుల నుండి 48 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. దేవతల రాజధాని నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండవ దశలో 120 కోట్లతో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అమరావతితో శ్రీవారి ఆలయాన్ని 185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, తర్వాత అధికార వైసీపీ దానిని 36 కోట్లకు కుదించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ఆలయాన్ని 2014-19 నాటి ప్రణాళికను మించి సకల హంగులతో అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకేసింది. Limited, sir. Yes. This type of temple, Krishna river side, you can plan it systematically, meal and then go. Yes. ఆశీర్వచనం తీసుకుంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే వెంకటేశ్వర దేవాలయం మనం మేనేజ్ చేసే పరిస్థితి రావాలి. నేను ముందు చెప్పినట్టు ఈ దేవాలయం కూడా ఒక అటానమస్గా తయారై వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మెయిన్ టీటీడీకి అనుసంధానం చేస్తూ నిత్యం అన్నదానం, ప్రాణదానం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇంకొక పక్క శ్రీవారి సేవకులు ఇక్కడ వచ్చి సేవ చేసే భాగ్యం, ఇక్కడ కూడా భజనలు చేయడం కానీ, సేవలు చేయడం కానీ, అన్ని పూజలు అన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా చేయాలని అవన్నీ చేయడం కోసం ముందుకు పోతాం. ఇక్కడ ఒక 25 ఎకరాలు భూమి ఇచ్చాం. ఇది ఒక మోడల్ టెంపుల్ కావాలి. కొంతమంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఒక రాత్రికి ఉండాలంటే అలాంటి వస్తువు కూడా కల్పిస్తాం. ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవసరమైతే భవిష్యత్తులో భక్తులు ఎక్కువ వచ్చి అన్నదానం కావాలంటే స్కేలింగ్ కూడా చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. ఇది ఒక పవిత్రమైన స్థలంగా ఇక్కడ చేయడమే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో ఎలాంటి దేవాలయాలకు సంకల్పం చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఎక్కువ ఉంటే అక్కడంతా కూడా ఇలాంటి దేవాలయ నిర్మాణం చేయడం కోసం కృషి చేస్తాం. ఒంగోలు శ్రీ వెంకటేశ్వర కాలనీలో మారెల్లా శ్రీ వెంకటేశ్వర హోమ్స్కు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య భూమి పూజ చేశారు. శ్రీ ధరణి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి పేరుతో 4 బ్లాకులతో నిర్మాణం చేపట్టిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జనసేన నాయకుడు కంది రవిశంకర్, పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామమూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు, మారెళ్ల వివేకానంద, తూము సుబ్బారావు, రావుల పద్మజ, అనంతమ్మ, రమాదేవి, ధరణి, ఇన్ఫ్రా ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి, మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కూడా ముందుగా కొద్దిగా ఉన్నత పదవుల్లో వెంకటేశ్వర కాలనీ 50వ డివిజన్లో మనకి శ్రీ ధర్మయ్య ఇన్ఫ్రా వాళ్ళ కంపెనీ వాళ్ళు మారెల్లాస్ వెంకటేశ్వర హోమ్స్ అని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజలో ఒక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టుకోవటం, అదేవిధంగా వెంకటాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా గరుడాద్రి ఒక బిల్డింగు, నారాయణాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా అంజనాద్రి ఒక బిల్డింగు, 4 బిల్డింగ్స్లో 4 వెంకటేశ్వర స్వామి పేర్ల మీదుగా పెట్టుకోవటం చాలా విశేషం. అందులో దీనికి మన వాళ్ళు మారెల వివేకానంద, మారెల సుబ్బారావు గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళది. డెవలప్మెంట్కి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగిరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు ఒంగోలులో. వాళ్ళకి అనుభవం ఉండే వాళ్ళకి ఈరోజు ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వటం చాలా సంతోషం. కాబట్టి మనస్ఫూర్తిగా మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ వస్తూ ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇది అందులో మంచి బిల్డర్స్ కూడా కాబట్టి దగ్గర ఇది చెప్పారు 1250 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూము. అందులో అంతా కూడా బైలా ప్రకారంగా నో డీవియేషను, అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు రేరా అప్రూవల్ ప్లాన్ తోటి ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కూడా ఒంగోలు ప్రజలకు కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ధరణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి, స్థలం గల వాళ్ళు మా మిత్రులు వివేకానంద గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా బిల్డర్స్ మిత్రులు ప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి, అదేవిధంగా మా చిరకాల మిత్రులు మస్తాన్ రావు, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వీళ్ళు ఈ ప్రాజెక్టులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి, అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను. బిల్డర్స్కి ఇంత మంచి సైట్ ఇచ్చిన మారెల వివేకానంద అన్నగారికి, సుబ్బారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం. అలాగే ఈరోజు మా వెంకటేశ్వర హోమ్స్ భూమి పూజ కార్యక్రమానికి మంచి మనసుతో ఎంతో బిజీగా ఉన్న తిరుపతిలో కూడా మేము వస్తారా రారని చెప్పి మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. అలాంటిది ఖచ్చితంగా సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి. అలాగే మేము పిలవగానే మా పిలుపునందుకొని వచ్చినటువంటి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ మా అన్న, మరి నాకు మంచి ఆప్తుడు ఫస్ట్ నుంచి కూడా, మరి రాచగల వెంకటరావు గారికి, అలాగే రవిశంకర్ గ్రూప్ రవిశంకర్ గారికి, ఇంకా అందరూ కూడా పరిచయస్తులే, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. పశ్చిమ ప్రకాశం వాసుల ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అఖిల పక్షంతో కలిసి చేసిన ఉద్యమం, ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని కొనియాడారు. ఏదైతే మేము చెప్పామో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ జిల్లా కేంద్రం రావడానికి దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం
మార్కాపురంలో ఈనాడు మా ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జిగా అఖిల పక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంలో మా ముఖ్యమంత్రి గారి మాట మేము పోయి చెప్పాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత మన మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లాకి అడుగులు పడ్డాయి. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కానుక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇదే మనం చెప్పిన దానికి నిదర్శన చిత్తశుద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చేసిన దానికి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి దీనిలో మన ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మన మార్కాపురం వచ్చినప్పుడు ఈ విషయం మీద సానుకూలంగా ఉన్నారు. ఇది ఇంతే కూడా మేము చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సహకారంతోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నారు. యువ నాయకుడు యువగళంలో చెప్పిన విధంగానే మేము ముందుకెళ్తాం. ఒంగోలు మెప్మాలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై మిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఉత్తర్వులతో 5 సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. మెప్మా పీడీ శ్రీహరి పర్యవేక్షణలో సిబ్బందితో పాటు సభ్యులను విచారించారు. విఘ్నేశ్వర స్వయం సహాయక సంఘం రిసోర్స్ పర్సన్ కొల్లాబత్తిన దివ్యశాంతి, సిఓ మాధవీలత అవినీతికి పాల్పడ్డారన్న సభ్యుల ఫిర్యాదుతో రిసోర్స్ పర్సన్కు చెందిన దివ్యశాంతికి చెందిన 40 గ్రూపులను సమగ్రంగా విచారించారు. ఆర్పి దివ్యశాంతి అప్పటి సిఓ మాధవీలతతో కలిసి సంస్థకు సంబంధం లేని కొండమిట్ట ప్రాంతానికి చెందిన మైనారిటీ మహిళ కూడా అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యానాది సామాజిక వర్గంలో నిరక్షరాస్యులను ఆసరా చేసుకుని దివ్యశాంతి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విచారణాధికారి ముందు బాధితులు బోరుమన్నారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని దివ్యశాంతి అనడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, సమాధానం దాటవేయడంపై మండిపడ్డారు. విచారణ అనంతరం తుది నివేదిక సమర్పించి ఉన్నతాధికారుల ఆదేశాలతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నష్టపోయిన డ్వాక్రా గ్రూపు సభ్యులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ కమిటీ అధికారులు ప్రభావతి, రాధాకుమారి, శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు. వాళ్ళ పుస్తకాలు వాళ్ళ లేవు. ఉంటే మేము ఎందుకు తీసుకురాము? బ్యాంక్ బుక్స్ మాత్రం నాకు ప్రొఫైలింగ్ అప్పుడు ఇచ్చారు సార్. ప్రొఫైలింగ్ అప్పుడు ఇచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళు 400 నా పేరు కంప్లైంట్ పెట్టారు. 50 రూపాయలు సార్. 350. పుస్తకాల రేట్ ఎంత చెప్పారు? పుస్తకాలు ఎంత చెప్పారు మొత్తానికి? 350 సార్. లేదు సార్, నేను 7 రూపాయలు ఇచ్చాను. నాకు క్లారిటీ, నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్. ఒక సెట్ పుస్తకాలు ఎస్ఎస్జీవి ఎంత కొనాలి? అలాగండి. ఇప్పుడు ఈమె గ్రూప్ సభ్యురాలు, ఆమె గ్రూప్ లీడరు, ఆమె సిఓ, ఏమే ఐబీ, పీడీ గారు, ఇట్లా పేర్లు ఉన్నాయి కదా. అట్లా ఆమెకి ఏంటి, ఆమె గురించి మీకు ఈ డబ్బులన్నీ తీసుకొని బ్యాగ్లు వేసి ఆమెకి ఎందుకు ఇచ్చారు? లేదు సార్, మేడం లేదు సార్. ఆ రోజు నాకు అన్ని ఫిలప్ చేసేసి నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, మస్తానమ్మ ఇవన్నీ తీసుకొని ఎవరెవరు బ్యాగ్లు వేసామన్నారు కదా. మరి ఆమె చెప్పకుండా నువ్వేందుకు బ్యాగ్లు వేసుకున్నావు? నేను ఆమె చెప్పకుండా ఎందుకు వేసుకుంటాను సార్? ఇప్పుడు ఈ ఆన్లైన్ డబ్బులు తీసుకొని సార్ వాళ్ళు వచ్చిన వాటికి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో ఉంది. ఇద్దరు చూసుకుంటారు. ఈ మధ్య గొడవలు వచ్చినాయి మేడం. ఈ గొడవలు వచ్చిన కాడి నుండి అదండి ఆవిడ ఎప్పటి నుంచో చూపు చూస్తుంది. దానంతా వసూలు చేసి ఆమె ఈమె ఇద్దరు తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఒంగోలులో అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చిన సమాచారము. ఆ సమాచారాన్ని మీద ఈరోజు ఒక 5 మంది సభ్యులతో ఎండి మెప్మ గారు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధారంగా మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము యానాది కులస్తులకు సంబంధించిన ఒక 14 మంది సంఘాలను ఇక్కడికి వచ్చాయి. మేము యాక్చువల్గా ఈ ఆర్పి దివ్య శాంతి అనే ఆర్పి దగ్గర ఉన్న 40 సంఘాలను ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాము. ఈ 40 సంఘాల మీద ఈరోజు విచారణ చేసి ఆ విచారణలో వచ్చిన రిపోర్టును కులంకుషంగా పరిశీలించి ఆ తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉన్నారు వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్కు రిపోర్టు సబ్మిట్ చేస్తాము. ఒక ఆర్పీ కింద మళ్ళీ సబ్గా కొంతమంది ఉండి చేసినట్లు సమాచారం
చూస్తే ఇంతవరకు జరిగిన సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరి మీద ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతటితోనే పూర్తి కాదనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాదు, ఇంకా రేపు ఒక 2-3 రోజులు పట్టొచ్చు ఇదంతా క్లియర్ చేసిన తర్వాత సంఘ సభ్యులకు, సంఘాల్లో కొంతమంది చాలామంది చూస్తూ ఉంటే అమాయకులుగా ఉన్నారు, వారికి చదువు లేదు, అలాంటి వాళ్ళందరినీ పెట్టి ఇలా బోగస్ గ్రూపులను కూడా కొన్ని క్రియేట్ చేసినట్లేమో దాన్ని బట్టి తెలుస్తుంది. సంఘ సభ్యులు కూడా ఏంటంటే సంఘంలో ఎంత అప్పు వస్తుంది, సంఘ సభ్యులు మీరే తీసుకోవాలి. మిగతా సంఘాలకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి లోన్ ఇచ్చినప్పుడు ఎంత లోన్ ఇచ్చారు, ఆ లోన్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ, ఎలాంటి ఆన్లైన్ డబ్బులని కానీ, ఎలాంటి కూడా ఏ సంఘ సభ్యురాలు కూడా ₹1 కూడా రీపేమెంట్ చెల్లించాల్సిన అవసరము ఎవరికీ లేదు. నీకు 2 లక్షల లోన్ వస్తే 2 లక్షల రూపాయలు మీరే తీసుకోవాలి. నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకుంటున్నావో ఆ కార్యక్రమానికి వాడుకోవాలి. ఆ రీపేమెంట్ను కూడా మీరే నెలకు ఒక సభ్యురాలు వెళ్ళి బ్యాంకులో కట్టి ఆ బ్యాంకు రిసీదు తెచ్చి మళ్ళీ మిగతా సంఘ సభ్యులందరికీ చూపించి మీరు మినిట్స్లో తీర్మానం చేసుకోవాలి. ఈ విధంగా బుక్స్ కూడా కొన్ని అడుగుతుంటే బుక్స్ లేవంటున్నారు. వీటన్నిటి మీద కూడా అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు అక్కడక్కడ పెట్టినట్టున్నారు. ఇవన్నీ తెప్పించి దీన్ని క్లియర్ కట్ చేస్తాము. మిగతా సభ్యులు ఇదైనా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి ₹1 ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీయే. ఈ సంఘ దీన్ని ఏమంటామంటే మన మహిళా ఆకాశవాణి ఒక యాప్ ద్వారా సంఘ సభ్యుల వివరాలు మీకు క్లియర్ కట్గా చేయడానికే ఇది పెట్టాము. దీంట్లో ఎవరు ఒక ₹1 అవసరం లేదు. ఇదివరకు కొంత మెప్మా వెబ్సైట్లో చనిపోయిన సభ్యులు, కొంతమంది తొలగించే సభ్యులను వాళ్ళను డిఫాల్ట్ అయిన సంఘాలలో అవి యాడింగ్ లేకని కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాపుల్లో ఎవరన్నా సంఘాన్ని ఆన్లైన్ చేయడానికి కానీ, ఆన్లైన్లో మెంబర్షిప్ని చేయడానికి కానీ ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇలా చేస్తున్నారని మీరు అడుగుతున్నారో అలాంటి విషయాల మీద కూడా మరి ఎంక్వైరీ చేసి అలా ఉంటే వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ఆర్పీకి ఉన్న 36 సంఘ సభ్యుల్ని ఈరోజు పిలిపించడం జరిగింది. సంఘ సభ్యులను పిలిపించిన తర్వాత వాళ్ళు 2022 సంవత్సరంలో లోన్ తీసుకోవటం జరిగింది. యూనియన్ బ్యాంకు కానీ, పీడీసీసీ బ్యాంక్, ఎస్బీఐ అటు తీసుకోన్నారు. ఆ బ్యాంకులకి వెళ్ళి మేము మొత్తం స్టేట్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ ఎంక్వైరీ కమిటీ రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము పిలిపించడం జరిగింది. వాళ్ళందరితో మేము ఒక్కొక్క సంఘంలో సభ్యులతో రిటర్న్గా స్టేట్మెంట్ తీసుకున్నాం. 2022 సంవత్సరంలో మీకు ఎవరు సిఫార్సు చేశారో అప్పుడున్న సీఓని, సీఎంని కూడా పిలిపించాము. ఇప్పుడు ఆ సంఘాల సభ్యులకు సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని ఎక్కడ తప్పు జరిగిందనేది చూసి, ఎక్కడ ఏ బ్యాంకులో ఏ విధంగా ఆ టైంలో ఆర్పీ ఎంత తీసుకున్నారు, సంఘ సభ్యులు ఎంత ఇచ్చారు అనే మీద కూడా సమగ్ర విచారణ చేసి ఇది ఎవరికైనా సరే సంఘ సభ్యులు కానీ మోసం చేసి ఉంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు కానీ, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఈ మధ్య వచ్చిన పేపర్లలో బోగస్ గ్రూపులు ఉన్నాయని, అది 2019-24 మధ్యలో మళ్ళీ 24 నుంచి 25 మధ్యలో జరిగినాయని కూడా పేపర్లు రావడం జరిగింది. దీని మీద అంతకుముందు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సాగరమాల ప్రాజెక్టుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే దామచల జనార్దన్ సాగర్మాల ప్రాజెక్టు గురించి ఎంపీ మాగుంట అధికారులతో చర్చించారు. ఇటీవల జరిగిన మత్స్యకార దినోత్సవంలో సాగరమాల ప్రాజెక్టులో తీర ప్రాంతంలోని గుండమాల నుండి మడనూరు వరకు రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రకటించిన విషయం విదితమే. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ రూరల్ మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. అభివృద్ధిలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు కింద 21 కోట్ల అంచనాలతో కొత్తపట్నం మండలం గుండమాల నుండి మడనూరు, కేపల్లిపాలెం, ఈతముక్కల బీచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, రవాణా శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్తో ఎంపీ మాగుంట భేటీ అయ్యారు. ఈ బీచ్ రోడ్డు నిర్మాణంలో కొత్తపట్నం మండల స్వరూపమే మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సరైన రహదారి సౌకర్యం లేనందున తీర ప్రాంతంలోని బీచ్లు అభివృద్ధికి నోచుకోకపోవడంతో కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటుతో పర్యాటక పరంగా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తపట్నంలో హార్బర్ నిర్మాణానికి సన్నాహాలతో పాటు చీరాల బీచ్ బాగా అభివృద్ధి చెందింది. చీరాల బీచ్లో అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రాలకు తెలంగాణ నుండి కూడా చీరాల ఓడరేవు బీచ్కు సందర్శకులు వస్తున్నారు. దీనికి తోడు అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుపై కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో హార్బర్, ఎయిర్పోర్టు, తీర ప్రాంతాల అనుసంధాన రహదారుల నిర్మాణం జరిగితే అన్ని
రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంత ప్రాధాన్యత గల సాగరమాల ప్రాజెక్టుపై ఎంపీ మాగుంట ప్రత్యేక దృష్టి పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన గుండమాల గ్రామం నుండి ఈతముక్కల వరకు పల్లిపాలెం మీదుగా మడనూరు మీదుగా ఈ బీచ్ రోడ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బీచ్ రోడ్ నిర్మాణం అటు మత్స్యకారులకు మరియు ఇటువైపు వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ బీచ్ రోడ్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ బీచ్ రోడ్ నిర్మాణానికి సహకరించినటువంటి మరియు అనుమతులు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన ప్రియతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా యొక్క కృతజ్ఞతలు మా గ్రామ ప్రజల తరపున మా తరపున తెలియజేసుకుంటున్నాం. మాక్ అసెంబ్లీలో నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన ప్రకాశం జిల్లా విద్యార్థులను కలెక్టర్ రాజాబాబు అభినందించారు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి విద్యార్థుల ప్రదర్శన తీరును కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈసర్ ప్రక్రియలో ఇప్పటి వరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ప్రకాశం జిల్లాలో ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని, సిస్టంలో ఆన్లైన్ చేయాల్సి ఉందని, నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. డిఆర్ఓ చినవోబులేసు, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, జాన్సన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. And mapping of resources concerned, sir, we are at the better position, sir. 59% ఉంది, sir. ఒక్క కాన్స్టిట్యూన్సీలో అయితే ఒంగోలు 48% ఉంది, sir. బట్ మోస్ట్ ఆఫ్ ది ఏరియా ఈ మున్సిపల్ ఏరియా అవడం వల్ల ఇంకా పుల్అప్ చేయాలి, సార్. అది కూడా మేము ఇంప్రూవ్ చేస్తాం, సార్. దెన్ యాజ్ ఫర్ ది ఈఆర్ఓస్ ఆర్ కన్సర్న్, సార్, వీ హ్యావ్ 2 వేకెన్సీస్, మార్క్ అప్పర్ అండ్ సంతనోతల్ పాటు. But however, we made case arrangements with the same revenue officers, sir. But however, we addressed to the GAD, sir, and the orders are awaited, sir. Then cards distribution is concerned, sir. False pendency is concerned, sir. We don't have any issue, and continue the DRO every day to constantly follow up chestunnam, sir, and there is no pendency. And whatever the pendency which we are having, that is within the time limit, sir. Then the epic cards are concerned, sir. We don't have any issue, and we are sending the cards, sir. And bouquet call with the BRO is concerned, we have only 3 calls pending, sir, which can be resolved, sir. Then audit is concerned, sir. Just now today is going to be completed. Tomorrow we will send the audit.
సంస్థాగత నిర్మాణం ద్వారానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ ముఖ్య కార్యదర్శి నదీం జావీద్ తెలిపారు. అందుకోసమే జిల్లాల వారీగా సంస్థాగత నిర్మాణ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పరిశీలకులు జాన్ బాబు, సతీష్, డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, నాయకులు కైపు కృష్ణారెడ్డి, बीआर गौस, श्रीपति सतीश तदितरुलु पाल्गొన్నారు. देश के अंदर पार्टी ने ये फैसला किया है कि संगठन पर विशेष ध्यान देने की आवश्यकता है. उस सिलसिले में देश के अलग अलग राज्यों में संगठन सृजन का काम प्रारंभ हुआ है. मैंने 3 राज्यों में अभी तक काम किया है, जिसमें राजस्थान, पंजाब और मध्य प्रदेश है. आंध्र प्रदेश मेरा चौथा राज्य है. हम उम्मीद कर रहे हैं कि संगठन सृजन के माध्यम से हम नए सिरे से पार्टी के ऑर्गेनाइजेशन को रीबिल्ड कर पाएंगे. हमें उम्मीद है कि संगठन जब हमारा मजबूती से खड़ा हो जाएगा तो नैरेटिव के लेवल पर हम मजबूती के साथ आंध्र प्रदेश में पार्टी को नए सिरे से खड़ा कर पाने में कामयाब हो पाएंगे. एक बात जो बहुत इम्पॉर्टेंट है वो ये है कि आंध्र प्रदेश हमेशा ही कांग्रेस पार्टी के लिए बहुत इम्पॉर्टेंट स्टेट रही है. UPA 1 जब बना था तो यूनाइटेड आंध्र प्रदेश से ही कांग्रेस पार्टी को बहुत सारे एमपीज गए थे और UPA 1 फॉर्म हुआ था स्वर्गीय YSR रेड्डी जी के नेतृत्व में. రైల్వేలో జరిగిన చోరీలలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 48 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఒంగోలు రైల్వే పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు ఈ నెల 13వ తేదీన చార్మినార్ ఎక్స్ప్రెస్లో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసులో వచ్చిన ఫిర్యాదు మేరకు 2 టీంల ద్వారా లోతైన దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారు పాత నేరస్తులేనన్న నిర్ధారణతో తెలంగాణ వ్యక్తి, గుంటూరు జిల్లా కొత్తపేట వ్యక్తిగా తేలిందన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఒంగోలు రైల్వే సీఐ మౌలాలి షరీఫ్, నెల్లూరు సీఐ సుధాకర్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇది 13, 11, 25 తేదీ రాత్రి 1:30 నుంచి 3 గంటల మధ్యలో చీరాల ఒంగోలు మధ్యలో జరిగిన నేరం. దీంట్లో 4950 ట్రైన్ నెంబర్ 12760 A3 కోచ్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక బ్యాగ్ని ఒక దొంగ లిఫ్ట్ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 126/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS ఒంగోలు RPS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జరిగిన దొంగతనం మొత్తము ప్రాపర్టీ లాస్ సుమారుగా ఒక 10 గోల్డ్ ఐటమ్స్, ఒక 2 రాడో వాచెస్, ఒక సాయిబాబా డాలరు, ఒక హనుమాన్ డాలరు, ఒక రుద్రాక్షమాల, మంగళసూత్రము, గాజులు, ఒక పచ్చరాళ్ళు పొదిగిన చైను, 2 రాడో వాచెస్, ఇవి ఆ బ్యాగ్లో దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా మూడు టీమ్స్ ఫామ్ కావడం జరిగింది. ఆ 3 టీమ్స్ ఇమీడియట్గా ట్రైన్లో ఉండే ఏసీ కోచ్లో ఉండే సీసీ ఫుటేజ్ని చెక్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేసి వాని ఫొటోస్ని రిట్రీవ్ చేయడం జరిగింది. అది హైదరాబాద్ నుంచి ఒంగోలు ఒక టీము, ఒంగోలు టు చెన్నై ఒక టీము, ఈ మధ్యలో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని వాడిని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ఈ ఫోటో ఎక్కడెక్కడ దిగాడు, మళ్ళీ అక్కడి నుంచి వాడి రిటర్న్ చేసి ఏం చేశాడంటే నెల్లూరు నుంచి ట్రైన్లో ట్రావెల్ చేసి విజయవాడ వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ట్రావెల్ చేశాడు. అక్కడ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వాడు దిగిన ప్లేసు మళ్ళీ వచ్చిన ప్లేసులో ఒక ర్యాపిడో బైక్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఈ ఒంగోలు IRP గారు వాళ్ళ టీం ఒక ర్యాపిడో బైక్ని ఐడెంటిఫై చేసి వాడి ఫొటోసు, వాడి హౌస్ని కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా వాడి గురించి విచారిస్తే వాడు ఒక పాత నేరస్తుడు, వాడి మీద కొన్ని 2013లో కొన్ని కేసెస్ ఉన్నాయని జరిగింది. ఈరోజు ఉదయం బీసెంట్ రోడ్డు విజయవాడ గోల్డ్ షాప్లో ఉన్నట్టు వాడి దగ్గర వాడు వచ్చినట్లు సమాచారం. అంటే కొన్ని ఈ గోల్డ్ ఆర్నమెంట్స్లో కొన్ని వాళ్ళకు వాడికి చెందిన ఒక షాప్లో ఏదో తనఖా పెట్టి డబ్బు కోసము వాడు అక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒంగోలు IRP గారు వాళ్ళ టీంతో వాడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ద్వారా వాడిని ఐడెంటిఫై చేయడము, వాడి ద్వారా వాడి మూమెంట్, వాడి ట్రావెల్ మోడ్ తెలుసుకోవడము, దాని తర్వాత వాడి ట్రావెల్ చేసిన ర్యాపిడోని పట్టుకోవడము, వాడి ద్వారా హౌస్ ఐడెంటిఫై చేసి దాని తర్వాత వాడికి సబ్సిక్వెంట్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము విజయవాడలో వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో చిన్న ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏమంటే ఏసీ కోచెస్లో ప్రయాణం చేసే ప్రయాణికులకి ఒక చిన్న విజ్ఞప్తి.
ఏసీ కోచెస్లో ఫ్రీ మూమెంట్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది అనుకుంటున్నారు. బట్ ఏసీ కోచెస్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. బ్యాగ్ థెఫ్ట్ కానీ, ల్యాప్టాప్ థెఫ్ట్ కానీ, మొబైల్ థెఫ్ట్ కానీ. దయచేసి వాళ్ళకు సంబంధించిన వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచిస్తాం. ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నారన్న అభియోగంపై ఓ ముఠాను బాపట్ల సిసిఎస్ అమృతలూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ ఈ కేసులో 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీ కేసులు నమోదయ్యాయన్నారు. బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. వెంకటసాయి, కొమ్మ వెంకటసాయి అని ఈ వినుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ, ఇతను కూడా సీతయ్య నగర్ వినుకొండ. అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని, నాగూర్వలి, రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్, రెడ్డి నగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఈ 5 మంది కూడా వినుకొండ టౌన్కి సంబంధించిన వాళ్ళు. ఇందులో వెంకటసాయి మీద మర్డర్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయి ఉంది. నాగూర్వలి అదేవిధంగా నాని మీద కూడా గతంలో ఈ 2 వీలర్ థెఫ్ట్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 29వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఒంగోలు DRRM హైస్కూల్లో ప్రత్యేకంగా క్రీడల పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే విద్యా సంస్థల్లోని విభిన్న ప్రతిభావంతులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. అన్ని విభాగాల్లోని విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా 29వ తారీఖు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులందరికీ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మన DRRM మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని దివ్యాంగులు అనగా బ్లైండ్స్ కానీ, పార్షియల్లీ బ్లైండ్స్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఎవరైతే మన NGO స్కూల్స్లో చదువుకుంటున్నారో, అంతేకాకుండా మన జిల్లాలో వివిధ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు 18 అబోవ్ వాళ్ళకి, బిలో 15 వాళ్ళకి కూడా ఈ గేమ్స్ అన్నీ కండక్ట్ చేయబడతాయి. ముఖ్యంగా ఈ గేమ్స్ ఏమిటంటే రన్నింగు, షార్ట్ పుట్టు, లాంగ్ జంపు, ఎస్పెషల్గా హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాలీబాల్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి బైక్ రేసు, విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి క్రికెట్, ఇవన్నీ స్పెషల్గా కండక్ట్ చేయబడుతుంది. అలాగనే బ్లైండ్ చెస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా అందరికీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ దివ్యాంగులైన అందరూ కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ తరఫున, జిల్లా యంత్రాంగం వారి తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పెద్దారవీడిలో కూటమి శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేల్చి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వైపాలెం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు వల్ల కూడా కాదు, జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నా.
నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం దారుణమని యానాది సంఘాల కూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చినట్లు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల ద్వారా గిరిజనులకు వచ్చిన అవకాశాన్ని దెబ్బతీయడం దారుణమన్నారు. ఈ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కల్పించుకుని మేయర్ మిగిలిన ఏడాది పాలన పూర్తి చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ బత్తిన లక్ష్మీశేఖర్, కార్యదర్శి చేవూరి వెంకటేశ్వర్లు, నాయకులు చలంచర్ల ప్రసాద్, నారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇంకా ఏడాది పాటు కూడా ఏదైతే మా గిరిజన ఆడపడుచు మరి నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు శ్రవంతి గారు మరి ఈ ఏడాది పాటు కూడా ఆ యొక్క పదవి బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించేలా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి గిరిజనులు మరి అందులో యానాదులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి పరిస్థితి మీకు తెలుసు. అనేక వేదికల మీద గిరిజనులు విషయానికి వస్తే అందులో యానాదులు చాలా అమాయకులు, వాళ్ళు ఎవరికి హాని తలపెట్టరు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాటికి భిన్నంగా నెల్లూరు జిల్లాలో వాటికి వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం నాయకులు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరమనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము ఈరోజు ముక్తకంఠంగా మరి గిరిజన సంఘాల తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఉదయం మేము నెల్లూరు నుంచి వస్తుంటే మా సోదర సంఘాలు అనేటువంటి ఎంఆర్పిఎస్, ముస్లిం మైనార్టీ సంఘాలు, ఇంకొన్ని దళిత సంఘాలందరూ కూడా అందరూ కూడా అన్నా మేము అంటుంటాం, ఇది చాలా దుర్మార్గమైన చర్య, మనకు గొడవ పెడుతున్నారు అనేటువంటి సంఘీభావం కూడా వాళ్ళు తెలిపారు. అంటే మాది న్యాయమైన కోరిక అని మిగతా వాళ్ళు కూడా స్వీకరించారు. వాళ్ళకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇంత దాష్టికం నెల్లూరులో జరుగుతున్నా కూటమి నాయకులు, గౌరవ పెద్దలు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళ దృష్టికి వెళ్తూనే ఉన్నాయి. ఇంత దమనకాండ నెల్లూరులో జరుగుతుంటే సిగ్గు శరం లేకుండా ఒక శాసనసభ్యుడు, ఒక కూటమి శాసనసభ్యుడు సపోర్ట్ చేసేటువంటి ముస్లిం పిల్లలపైన దాడులు జరుపుతున్నారు. వాళ్ళని ఇళ్లలో లేకుండా చేస్తున్నారు. ఎవరైతే మేయర్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రకరకాల బెదిరింపులు, ఫోన్ కాల్స్ మనం ఈ మధ్యకాలం విన్నాం. అందరు చెప్తున్నారు లోకేష్ గారే రెడ్ బుక్ రాశారని. ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో పైలో ప్లాస్టిక్ సర్జరీ చేసి 6 నెలల బాలుడి ఆరోగ్యాన్ని కాపాడగలిగామని యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ కిరణ్ తెలిపారు. వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తూ మార్కపురానికి చెందిన 6 నెలల బాలుడు ఖాదర్ బాబు కిడ్నీ వ్యాధితో ఒంగోలు జీజీహెచ్కి వచ్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో యూరాలజీ వైద్య బృందం చేసిన సర్జరీ విజయవంతమైందన్నారు. జిల్లాలో ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి సర్జరీ జరగలేదని, అది ఒంగోలు సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికి సాధ్యమైందని తెలిపారు. జీజీహెచ్లో అందుతున్న అన్ని వైద్య సేవలను ప్రజలు పొందాలని కోరారు. బాలుడి తల్లిదండ్రులు, సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి నేను చేయగలిగాను. ఇక్కడ మనము ఒక చిన్న 6 నెలల బేబీకి కిడ్నీ ఆపరేషన్ చేశాము. ఈ ఆపరేషన్ మన ప్రకాశం జిల్లాలో ఇంత పిన్న వయసులో పిల్లవాడికి చేయటం మొట్టమొదటిసారి. ఆపరేషన్ ఏంటంటే పిల్లవాడి ఎడమ కిడ్నీ నుంచి కిందకి వచ్చే యూరిన్ పాస్ కిందకి వచ్చే నాళం, మూత్రనాళం, కిడ్నీకి మూత్రనాళం మధ్యలో ఒక పూడిక ఏర్పడింది, మూసుకుపోయింది, నాళం మూసుకుపోయింది.
ఆ నాళాన్ని సరిచేసి పిల్లవాడి కిడ్నీని సరిచేసాము. ఆ నాళ మూసుకుపోవటం వల్ల ఊరికే ఇన్ఫెక్షన్ రావటం, జ్వరం రావటం, వాంతులు రావటం, పిల్లవాడు అదే పని ఏడుస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ బయట మనం చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందు గుంటూరు రిఫర్ చేస్తుండేవాళ్ళు, అక్కడ కూడా 2-3 లక్షలు ఖర్చు అవుతూ ఉండేది. ఈ సర్జరీలో నేను, నాతో పాటు నా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రసూల్ కలిసి చేశాము. అలాగే మత్తు డాక్టర్ కూడా, ఇంత చిన్నపిల్లడికి మత్తు ఇవ్వడం కూడా చాలా కష్టమైన విషయం. అలాంటిది మా అనస్థీషియా టీమ్, మా హెచ్ఓడి జయసుందరం గారు, అలాగే హిమబిందు మేడం గారు మంచిగా చక్కగా మత్తు ఇచ్చి పిల్లవాడిని సర్జరీలో హెల్ప్ చేశారు. మా సూపరింటెండెంట్ గారు కూడా చాలా మాకు కావాల్సిన వస్తువులను సమకూర్చారు. అంతకంటే అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఈ తల్లిదండ్రులు, పిల్లవాడి తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి మా దగ్గర సర్జరీ చేయించుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇలాంటి సర్జరీస్కి ఇష్టమైన సర్జరీస్ అన్నీ కూడా అందరూ జరుగుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ సార్ బేబీకి కడుపులో ఉన్నప్పుడే ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది. ఈ ఊరికూరికనే ఏడుస్తూ ఉంటే మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి రిఫర్ చేశారు. కిరణ్ సార్ కూడా చూసి టెస్ట్లు అన్ని రాసి మంచి చూసుకున్నారు. అంటే మాకు ఎంతో ధైర్యం చెప్పి సార్ గారు ఇక్కడే చేస్తాము అని చెప్పారు. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు మీరు బేబీ పుట్టిన తర్వాత? స్కానింగ్లో చేయించాము, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చూపించలేదు. ఫస్ట్ సార్ గారికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల సార్ గారే ధైర్యం చెప్పారు ఏం కాదని. సార్ గారికి మీద నమ్మకం ఉంచి మేము చేపించుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ మీద నమ్మకం, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా? ఉంది సార్, ఉంది కాబట్టి మేము ధైర్యంగా వచ్చి సార్ గారు చెప్పిందని మొత్తం చూసుకున్నాం. సార్ గారు బాగా చూసుకున్నారు. లింగ వివక్ష, అసమానత, లైంగిక హింసపై అవగాహన పెంపొందించుకోవాలని డిఆర్డీఏ వెలుగు పీడీ నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణా కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా లింగ సమానత్వం నినాదంతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవితతో పాటు సమాఖ్య సభ్యులు, వెలుగు డిఆర్డీఏ సిబ్బంది, డిపిఎంలు పాల్గొన్నారు. సాధిద్దాం, సంపూర్ణ అక్షరాస్యతను సాధిద్దాం. నిర్ణయాధికారం పొందడానికి కృషి చేస్తాం. స్త్రీలకు బాలికలకు పౌష్టికాహారం అంది రక్తహీనతకి గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూస్తాం. స్త్రీలకు సాంకేతిక విజ్ఞానం మరియు నైపుణ్యాలు నేర్చుకునేందుకు మద్దతునిస్తాం. స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా సాధికారత పొందడానికి మా సంఘాలు సమాఖ్యల ద్వారా నిరంతరం కృషి చేస్తాం. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులో జిల్లా స్థాయి ప్రతిభావంతుల క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులు బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన వివిధ రకాల నిర్వహించనున్న మిగిలిన క్రీడల పోటీల్లో విజేతలను గుంటూరులో జరిగే రాష్ట్ర పోటీలకు పంపనున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజరాజేశ్వరి తెలిపారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన మన ప్రకాశం జిల్లానే కాకుండా అన్ని రాష్ట్రాలు, మన భారతదేశానికి ఎంతో క్రీడల్లో గర్వకారణమైనటువంటి క్రీడా శాఖలో మనం విభిన్న ప్రతిభావంతులకు దినోత్సవం సందర్భంగా ఆ రోజు మనం క్రీడలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన చైర్మన్ గారి ఆదేశానుసారం ఈ విభిన్న ప్రతిభావంతుల క్రీడలను ఈరోజు డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో మనం ప్రారంభించాము. ఈ నెల 29వ తేదీ అన్ని గేమ్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షార్ట్ ఫుట్ అథ్లెటిక్స్ మొదలైన గేమ్స్లో కూడా గేమ్స్ 29వ తారీఖు జరుగుతాయి. డెఫెండ్ అప్ స్కూల్ నుంచి మరియు ఏడీ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో
ఉత్సాహంగా సార్ మనకి ఆదేశాలు జారీ చేశారు. వీరికి ఎటువంటి ఇది లేకుండా ఈ క్రీడల్ని బాగా నిర్వహించేందుకు మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మేము దాంతో కలెక్టర్ గారికి, మన చైర్మన్ గారికి, ఎండి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా స్వర్ణ పంచాయతీ యాప్ను ఉపయోగించాలని డిపిఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పన్ను వసూళ్లు, ఖర్చులు యూపీఐ పద్ధతుల్లోనే జరగాలన్నారు. పన్ను బకాయిలు వసూలు చేయాలని సూచించారు. ముందుగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, డిపిఓలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఒక పని చేద్దాము, ఇప్పుడు దాకా డిస్ట్రిక్ట్ స్థాయిలో రివ్యూ అవుతుంది. పీపుల్ కెన్ లాగ్ అవుట్ అండ్ కెన్ క్యారీ అవుట్ రివ్యూ చేయాలంటే ప్రోటోకాల్స్ రివ్యూ చేస్తాం. ఓకే, యూ కెన్ జాయిన్ ఇట్. రాజు ఓకే ఉంది టైం సస్పెండ్ చేస్తాం. అక్కప్పుడు 156 5,500 143 147 ఈ డేటా తేడా మీకు అంతా ప్రొసీజర్ చేయండి. మన డేటా ఈ డేటా ఆధార్ అండ్ మొబైల్ చూస్తున్నారండి. 1 సార్ దాని 64 గవర్నమెంట్ సార్, అది నేరుగా ఇగ్నోర్ చేసేస్తాం సార్. చర్చిలు ఏమి చేయట్లేదా? నెక్స్ట్ I want Nadavaram elementary task for more deputy MPs okay, and enquiry చేయండి, మీరే ఛార్జెస్ పెంచండి. అండ్ డెప్యూటీ ఎంపీస్ చేయండి. ఎప్పటి లోపల పని చేయాలండి? ఎప్పటి లోపల కావాలి? ఒంగోలు 27వ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి స్వదేశీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువుల వాడకం ప్రాముఖ్యతతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ నాయకులు దనిశెట్టి రాము, రాయపాటి అజయ్, సమరసింహం, భగత్ వినోద్, రాజేష్ వర్మ, సత్యవతి, తమ్మిశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు హారతి సార్కి ఇచ్చేసి సార్ హారతి ఇస్తారు. ఒంగోలు సీతారాంపురం ప్రాంతవాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అతి పురాతన శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయంలో నిర్వహించిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు కళ్యాణోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను అలంకరించిన ప్రత్యేక వాహనంపైకి చేర్చి కళ్యాణాన్ని జరిపించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం కళ్యాణ క్రతువు అత్యంత రమణీయంగా పూర్తి చేశారు. దేవతామూర్తులకు ప్రత్యేక హారతులిచ్చారు. నిర్వాహకులు ముదివర్తి రాఘవరావు, సాయి జ్యోత్స్న ప్రసాద్, చంద్రకళ, సాయి, శ్రీను, అర్చకులు భరతుల శ్రీనివాస్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
పాపికొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన మందపాటి పవన్ కుమార్ అలేఖ్య దంపతులు రిఫ్రిజిరేటర్ను అందజేశారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్, సభ్యులు బత్తుల చంద్రశేఖర్, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, గోపికృష్ణ, ఆకుల కోటేశ్వరమ్మ, ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు, కోట లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. नित्य श्री नाम धीरते रामकृष्ण नाम देश्य सह गंगानाम भयवस्तर धैर्य विजय भयरालके सूर्यास्तम भगवानाय स्वामिंदा अभिषेचन पूजा सेवा कैंकर्यार्थम सिद्धेतर यंत्र परिकरेण बहुकरण महोत्सवेन भगवानाय स्वामिंदा బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో 260 కోట్ల అంచనాతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ. దేవతల రాజధాని నమూనాలో రాష్ట్ర రాజధాని ఉంటుందన్న సీఎం. మెప్మాలో అవినీతి అక్రమాలపై సంబంధిత ఆర్పీ దివ్యశాంతి, సిఓ మాధవీలతలను విచారించిన కమిటీ. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రైళ్లలో జరిగిన చోరీలలో 20 వ్యక్తులు అరెస్ట్. నిందితుల నుండి 48 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట. మనకు నచ్చినట్లు బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ 90% జీవితాలు వాళ్ళకి నచ్చకుండానే గడిచిపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.